పరమందు ఆసీనుడు అన్న మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ చక్కటి సమయంలో మీ అమూల్యమైన మాటలు మేము ఆలోచిస్తుండగా వాటిలో ఉన్న అర్థాన్ని సంగ్రహించి వాటి ప్రకారం బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించండి. మరి వింటున్న ప్రతి మాటను అర్థం చేసుకుని వాటి ప్రకారం బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తున్నాం నాయన. మీరే ఘనత, మహిమ, ప్రభావం ఆరోపించుకోమని, అలాగే నా తండ్రి మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి చెబుతున్న పాఠం పేరు ప్రభునందు ప్రయాసకు ఫలితమేమి. నిజంగా ఈ భూమి మీద మనిషి బ్రతకటానికి ఈరోజు ఎంత ప్రయాసపడుతున్నాడో మీ అందరికీ తెలియదు కాదు. ఈరోజు భూమి మీద ప్రొద్దున లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు మనుషులు ఎంత బిజీగా ఉన్నారు, ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత పరిగెడుతున్నారో మీకు తెలియదు కాదు. పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు ప్రతి మనిషి కూడా నిజంగా ఎంత బిజీ అంటే ఏ మనిషిని మనం కదపలేం. ఏమండి, ఒక దైవ సంబంధించిన కార్యక్రమానికి వెళదాం రండి, లేకపోతే మనమైతే క్లాస్కి రండి, లేకపోతే దైవ సంబంధమైన మాట్లాడానంటే అబ్బో నాకు ఖాళీ లేదండి, దేనికి అంటే పనికి వెళ్ళాలండి, లేకపోతే నాకు ఉద్యోగం ఉందండి, లేకపోతే ఏదో కార్యక్రమం ఉందని ఏదో సమాధానం చెబుతారు. అలాగే సమాజంలో ఒకసారి మనం తొంగి చూస్తే మనిషి చాలా బిజీగా ఉంటున్నాడు. అంటే తన ప్రయాస చేత. ఎందుకయ్యా ఈ ప్రయాసలన్నీ అంటే మనిషి సమాధానం చెబుతాడు. ఏమని? ఏమండి, ఈ ప్రయాస అంతా దేనికంటే మరి మన కడుపును నింపుకోవటానికని మాట్లాడతారు. ఈ కడుపును నింపుకోవటానికి ఎన్ని దారులు ఉన్నాయని అడిగితే సమాజాన్ని ఒక ముతక సామెత ఉంది, మీ అందరికీ తెలుసు, కోటి విద్యలు కూటి కొరకే. నిజంగా మనం ఆలోచిస్తే కూటి కొరకే కోటి విద్యలని మాట్లాడుతున్నాం కదా. నిజంగా కూటి కోసం కోటి విద్యలు మనకు అవసరం అంటారు? ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా కూటి కొరకే అంత ప్రయాసపడాల్సినంత అవసరత ఏమైనా ఉందా? దేవుడు మనిషిని సృజించింది నిజంగా ఎంత ప్రయాసపడటానికైతే కాదండి. ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి మనతో పాటు. ఈ సృష్టిలో సుమారు 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి. 84 లక్షల జీవరాశులకు లేని ప్రయాస మనిషికి ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. ఏమంటే 84 లక్షల జీవరాశులకు లేని ప్రయాస మనిషికి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచిస్తే, ప్రేమైన దేవుని పిల్లలారా, నిజంగా మనకంటే అల్పమైన జీవులు, మనమే శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉన్నాం. ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని కలిగించిన కన్నతండ్రి అయిన దేవుడు ఈ సృష్టి మీద రారాజుగా మనిషిని పెట్టాడు. ఈ సృష్టిని ఏలమని చెప్పాడు. ఈ ప్రకృతినంతా మనకి సేవకురాలుగా నిర్దేశించాడు. కానీ సేవకులుగా నిర్దేశించిన ఈ ప్రకృతి, లేకపోతే ప్రకృతిలో ఉన్న జీవరాశులన్నీ కూడా మనకంటే చాలా తక్కువగా ప్రయాసపడుతున్నాయి బ్రతకటానికి. అందుకే యేసు ప్రభువు ఒక మాట చెబుతాడు. ఏమనంటే ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఏమన్నాడు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. కొట్లలో మరి వాటిని ఎవరు పోషిస్తున్నారు? పరలోకమందున తండ్రి అని మాట్లాడతాడు. నిజంగా మీరు ఆలోచిస్తే ఈ ప్రకృతిలో, లేకపోతే ఈ ప్రకృతిలో బ్రతుకుతున్న జీవరాశులకి లేని ప్రయాస మనిషికి ఎందుకు వచ్చిందంటే పక్షులకున్న జ్ఞానం ఈరోజు మనిషికి లేకుండా పోయింది. నిజంగా పక్షులు కానీ జీవరాశులు కానీ ఎంతవరకు ప్రయాసపడతాయి మీరు చెప్పండి? ఎంతవరకు కష్టపడతాయి అవి? ఎంతవరకు కష్టపడతాయి? ఆ కడుపును నింపుకోవటం వరకు మాత్రమే అవి కష్టపడతాయి, ప్రయాసపడతాయి. అంతకు మించి కష్టపడతాయి చెప్పండి? అంతకు మించి. అందుకే ఆకాశ పక్షులు చూడమన్నాడు యేసు ప్రభు, మహానుభావుడు. ఒక్కసారి జీవరాశులు చూడండి, వాటికి లేని ప్రయాసం మీకు ఎందుకు? పోనీ ఎంత ప్రయాసపడుతున్నారు, ఎంత బిజీగా ఉన్నారు మీరు అందరూ కూడా. దీనివలన మీకు కలిగే లాభం ఏమిటి? మీరు పడుతున్న ఈ ప్రయాస వలన మీకు ఒరిగే లాభం ఏంటని ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? నిజంగా మీ అందరికీ తెలుసు, బైబిల్లో జ్ఞాని అయిన సొలొమోను గారు, ఆయన ఒక రాజు, చక్రవర్తి. నిజంగా తనకంటూ ఏమీ లేదని చెప్పడానికి లేదు, అన్నీ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఆనాడున్న కాలంలో ఆయన కంటే ఐశ్వర్యవంతుడు,
ఆనాడున్న కాలంలో ఆయన కలిగినవి ఎవ్వరికీ కలగలేదు. ఆయన అనుభవించినట్టు మనం అనుభవించామంటే నిజంగా ఆయన అనుభవించిన దాంట్లో గోరంత కూడా మనం అనుభవించలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, బైబిల్ గ్రంథంలో ఏం రాయించాడో ఈ సందర్భాన్ని మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రేమణ దేవుని పిల్లలు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమిటి, మీకు ఫలితమేమిటి అన్నాడు చూడండి. ఎవరు మాట్లాడుతున్నారు ఈ మాట? సొలొమోను గారు మాట్లాడుతున్నాడు. జ్ఞాని, మహాజ్ఞాని అయిన, నిజంగా ఆయన జ్ఞానానికి ఫిదా అయిపోయి షేబా దేశపు రాణి కూడా ఆయన పాదాల దగ్గరకు వచ్చేసింది. అంత మహాజ్ఞాని, అంతటి జ్ఞాని లోకాన్ని అనుభవించిన తర్వాత, లోకాన్ని చూసిన తర్వాత ఏమని మాట్లాడుతున్నాడయ్యా అంటే, ఈరోజు సూర్యుని కింద నరులు పడుచుండు పాటలు. దేనికోసం అంటే ఈ పాటలు చెప్పాను కదా, పొట్ట కోసం అంటే వారి పాటలన్నీ కూడా. అంత ప్రయాసం వలన, ఇంత బిజీగా మీరు బ్రతకటం వలన దాని వలన మీకు ఒరిగేదేంటి, మీకు ఫలితం ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఏమీ లేదని చెప్పేస్తున్నాడు చూడండి. ఏమీ లేదు. ఉదాహరణకు ఒక వ్యాపారిని చూద్దాం. వ్యాపారం చేస్తాడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు, అందరి నెత్తి మీద చేతులు పెట్టి. లేకపోతే ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, డబ్బులు బాగా సంపాదిస్తాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, లేకపోతే ఇంకోటి చేస్తాడు. లేకపోతే ఒక విద్యార్థి ఉంటుంది, బాగా చదువుకుని ఏమండి ఉద్యోగం సంపాదించి తర్వాత బంగారం అని, ఆస్తులని, అంతస్తులని, పెళ్ళిళ్ళని, పిల్లలని, ఇలా ఇవన్నీ కూడా. ఇట్లాంటి ప్రతి సందర్భంలో కార్మికుడిని చూసినా, ఒక వ్యవసాయకుడిని చూసినా, ఒక పనివాడిని చూసినా, ఒక ఉద్యోగస్తుని చూసినా, ఒక వ్యాపారిని చూసినా, ఒక రాజకీయ నాయకుడిని చూసినా, ఎవరైనా దేనికోసం వారు ప్రయాసపడుతున్నారంటే అధికారం కోసం, డబ్బు కోసం, బ్రతకటం కోసం. ఇంతకు మించి ఏమైనా ఉందా? అవన్నీ సాధించాం, అధికారం సాధించాం, డబ్బును సాధించాం, అన్నీ సంపాదించాం. ఇదిగో ఈ పొట్టను నింపుకోవటం కోసమని నువ్వైతే నోటితో మాటలతో అయితే చెప్పావు, కానీ అంతకు మించి ప్రయాసపడుతున్నాం. కడుపు నిండిన తర్వాత మనిషి ఆగుతాడా? మీరు చెప్పండి. కడుపు నిండిపోయిన తర్వాత మనిషి ఆగే దాఖలాలు అయితే ఎక్కడ మనకు కనబడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇలా ప్రతి మనిషి కూడా లాభం 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 అంటే ఫలితం 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 అని పాకులాడుతున్నాడు. కానీ ఒక్కసారి నిదానం చూస్తే ఏంటి లాభం, ఏంటి ఫలితం ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా ముందుకు వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడు అదే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒకసారి మీరు ఆ సందర్భాన్ని కూడా చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఏమని చెప్తున్నాడు? సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను. సూర్యుని కింద మనుషుల ప్రయాసం అంతా చూస్తున్నాడట, అంతా పరిశీలించాడట. వానికి తటస్థించు ప్రయాసమంతటి చేతను, వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికేమి దొరుకుచున్నది? ఏంటి దొరికేది? ఆ డబ్బు దొరుకుతుందా? అధికారం దొరుకుతుందా? చదువు దొరుకుతుందా? ఓకే. ఐశ్వర్యం వచ్చిందా? ఆస్తి వచ్చిందా? అన్నీ వచ్చాయా? ఓకే. దీనివల్ల నీకు లాభం ఏంటి అంటే, దీనివల్ల లాభం ఏంటి అంటే, ఈ భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాల జీవిత కాలంలో నువ్వు సుఖ విలాసాలు లేకపోతే భోగాలు అనుభవించడానికైతే ఉపయోగపడతాయేమో. కడుపును నింపుకోవటం కోసం అయితే ఇంత ప్రయాసపడాల్సిన అవసరం లేదండి. కడుపును నింపుకోవటం కోసం అయితే ఎవరిని మోసం చేయాల్సిన అవసరం లేదు. కడుపును నింపుకోవటం కోసం అయితే ఎవరినెత్తి మీద చేయి పెట్టాల్సిన పరిస్థితి అయితే లేదు ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే ఇప్పుడు ఒక మాట చెబుతుంటాను నేను. ఏమండి, మనలాగా బ్రతకటం అనేది ఎప్పుడు కష్టం కాదు, కానీ ఎదుటివారిలా బ్రతకాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో అప్పుడే మన పతనం ప్రారంభం అవుతుంది. ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఈరోజు నేరాలు, ఘోరాలు, ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేస్తున్నాడంటే, వాడు కారు కొనుక్కున్నాడు, ఇప్పుడు వీడు కారు కొనుక్కున్నాడు, దగ్గర డబ్బులు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? మోసం చేయాలి, అన్యాయం చేయాలి, అవసరమైతే హత్య చేయాలి. ఇట్లా ఈజీ మనీ కోసం ఈరోజు యువతంతా కూడా నేరాలు, ఘోరాలు బాటన పడ్డారు. ఈరోజు అనేక మంది మోసాల చేత పీడింపబడి, బాధింపబడి, పేదరికంలో కూరుకుపోయి ఈ సమాజంలో ఎలాగైనా నేను కూడా ఉన్నతంగా బ్రతకాలి, డబ్బును సంపాదించాలని, అవసరమైతే ఎదుటివాడిని ప్రాణం తీసైనా మేము బాగా బ్రతకాలని కోరికల్లో మనుషులందరూ కూడా బ్రతుకుతున్నట్లుగా సమాజాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించాం. కానీ వీటన్నిటి వల్ల ఏంటయ్యా లాభమని ఇంకా కిందకు వెళితే 3వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. అదే ప్రసంగం 3వ అధ్యాయం 9వ వచనంలో, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభం ఏంటంటే, ప్రసంగి గారు మాట్లాడితే పదే పదే సూర్యుని క్రింద జరుగుతున్న మనుషుల కార్యక్రమాలు,
వారు పడుతున్న పాటలన్నిటిని నేను చూస్తున్నాను, కానీ వాటి వలన మనుషులకు ఏ లాభం కలగటం లేదు, నాకు కూడా ఏ లాభం కలగలేదని చెబుతున్నాడు. అంతే కదండి తన భావం. అన్నీ అనుభవించిన తర్వాత నిజంగా ఆయన ఏం అనుభవించాడో ఒక లిస్టే చెప్పాడు. 2వ అధ్యాయం 4 నుంచి 11 వచ్చిన బాగా చదివేవాళ్ళు బైబిల్ని టక 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 చదవండి. అది ప్రసంగ గ్రంథం 2వ అధ్యాయంలో ప్రసంగ గారు ఏమేమి అనుభవించాడు, సొలొమోను గారు ఏమేమి అనుభవించాడు 2వ అధ్యాయం 4 నుంచి 11 వచనాలు చూడండి. చెబుతున్నాడు చూడండి, ప్రసంగ గారు ఏమేమి చేశాడో, ఏమేమి అనుభవించాడో, ఎంత ప్రయాసపడ్డాడో, వాటిని సాధించిన తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, నేను గొప్ప పనులు చేయబోనుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుంటిని, నేను ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి తిని, వృక్షములు నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులను త్రవ్వించాను, పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి, యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశువుల మందలు గొర్రెల మేకల మందలు బహువిస్తారముగా సంపాదించుకుంటుని, నా కొరకు వెండి బంగారము సంపాదించాను, రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములో దొరుకు సంపత్తును కూర్చుకుంటుని, నేను గాయకులను గాయకురాండ్రను ఏమన్నాడు, మనుషులు ఇచ్చించు సంపదలను సంపాదించుకుని బహుమంది ఉపపత్రులను ఉంచుకుంటుని, నాకు ముందు యెరూషలేములో నుందున్న వారందరికంటే నేను ఘనుడనై అభివృద్ధి నొంది తిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనది ఏదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధించలేదు. ఇది చెప్పండి తర్వాత, ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యము. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకు నేను పడిన ప్రయాసమంతటిని నేను నిదానించి వివేచింపగా ఆలోచింపగా ఒక్కసారి నిదానించి నేను ఆలోచిస్తుంటే అవన్నీ వ్యర్థమని ఒకడు గాలికి ప్రయాసపడినట్టు అగుపడెను నాకు కనబడింది అన్నాడు. చూడండి, అసలు సూర్యుడి క్రింద మనిషికి లాభకరమైనది ఏది అని మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా బ్రతుకు పరమార్థం అర్థం కావాలంటే ప్రసంగ గ్రంథాన్ని బాగా చదవాలంటే మాట్లాడుతున్నాడు. జ్ఞాని సొలొమోను మాట్లాడుతున్నాడు, ఇంత ప్రయాసపడ్డాను, అన్నీ సంపాదించాను. ఇప్పుడు సొలొమోను గారు చెప్పిన లేకపోతే ప్రసంగ గారు చెప్పిన ఆ లిస్ట్ అంతటి మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రపంచంలో మనిషి అనేవాడు వీటి కోసమే ప్రయాసపడుతున్నాడు. కానీ అనుభవించిన తర్వాత ప్రసంగర్ ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ వ్యర్థము, ఒకడు గాలికి ప్రయాసపడుతున్నట్టుగా నాకు కనబడుతుంది, ఇదంతా వ్యర్థం, దీనివల్ల మనిషికి కలిగే లాభం ఏంటి? అబ్బబ్బబ్బా ఎన్ని మాటలు మాడుతున్నాడు చూడండి. ఇలా కష్టపడుతున్నాడు మనిషి, ప్రయాసపడుతున్నాడు, వాటికి వచ్చే లాభం ఏంటయ్యా అని ఆలోచిస్తే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఒక్కసారి మీరు ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూప్రపంచంలో ప్రతి మనిషిని మీరు తెరచి చూడండి, ప్రతి జీవితాన్ని చూడండి. ఒక అధికారిని చూస్తారా, ఒక ఉద్యోగిని చూస్తారా, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని చూస్తారా, లేకపోతే ఒక విద్యార్థిని చూస్తారా, ఏ తెగల్లో ఉన్న మనుషులందరినీ మనం చూస్తుంటే వాడు ప్రయాసపడి సంపాదించిందంతా మనం ఆలోచిద్దాం, వాడు కష్టపడిన కష్టం అంతా మనం ఆలోచించిన తర్వాత నిజంగా చివరికి వాడి మజిలీ ఏంటి, చివరి వాడి పరిస్థితి ఏంటి అంటే ఎప్పటికైనా వీటన్నిటిని వదిలిపెట్టి ఒకానొక రోజున వెళ్ళిపోవాలి. అంటే వెళ్ళిపోయే మనం ఇంత సంపాదించాం, ఇంత కష్టపడ్డాం, ఇంత ప్రయాసపడి వీటిని సంపాదించాం కదా, మరి వీటిలో ఏదైనా ఒక్కటైనా చేత పట్టుకుని పోతాడా మనిషి చెప్పండి? అది ఆయనకు అర్థమైపోయింది. అంటే ఎంత కష్టపడింది నేను, ఇవన్నీ సంపాదించింది, ఇంత అనుభవించింది, ఇంత ప్రయాసపడింది, ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవటానికా, నేను చనిపోవటానికా, నా దేహం మట్టిలో పెట్టి పూర్తి చేసుకోవటానికా? మీరు ఆలోచించండి ఒక్కసారి. నిజంగా ఆలోచిస్తే అదే జరుగుతుంది కదండి. ఇప్పుడు లాభం అంటే ఏంటి? ఒక వ్యాపారి వ్యాపారం చేస్తాడు, లాభం ఏంటి? వాడు పెట్టుబడి పెట్టిన తర్వాత పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ వస్తే దాన్ని లాభం అంటారు, లాభాన్ని ఇంటికి తీసుకుని పోతాడు, అంతే కదా. ఇప్పుడు నరుడు పడిన కష్టమంతా ప్రయాసవంతుడు మనం ఆలోచిస్తే
చనిపోయేటప్పుడు ఏదైనా వాడి వెంట తీసుకువెళ్తాడా? తీసుకువెళ్ళడు. నిజంగా మనుషులు చూస్తుంటే చాలామంది, ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, భర్త చనిపోయాడు, లేకపోతే భార్య చనిపోయింది, లేకపోతే పిల్లలు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏమంటే వారిని పెట్టిలో పెట్టేస్తారు, లేకపోతే మట్టిలో పెట్టేస్తారు. వీళ్ళు కొన్ని మాటలు మాట్లాడతారండి, ఏడుస్తారు. వెళ్ళిపోతున్నాం అంటే నిజంగా మనకంటూ బంధువర్గం ఏర్పడిన తర్వాత ఈ బంధువర్గం కూడా మనతో ఎవరైనా వస్తారు పోనీ వాళ్ళైనా? ఏమంటే బ్రతికినంతకాలం నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా వాళ్ళు, నా బంధువులు మాట్లాడతాం కదా. ఏమండి చనిపోయేటప్పుడు వీళ్ళు ఎవరైనా మనతో వస్తారా? లేకపోతే చనిపోతే వాళ్ళతో మనం వెళతామా? వెళ్ళం. మరి నా వాళ్ళన్నో, నేను సంపాదించిన బంధువులన్నో, నేను సంపాదించిన ఆస్తి అన్నో మనుషులు కూడా, వారు కూడా నీ వెంట రావటం లేదా? ఇంకా లోపలికి వెళ్తే వాళ్ళు మాట్లాడతారు, మా నాన్నకి ఏమండి మందంటే బాగా ఇష్టం కాబట్టి సమాధిలో ఏం పెడతాను? మందు సీసా పెడతాను. మా నాన్నకి స్వీట్లు అంటే బాగా ఇష్టం కాబట్టి సమాధి దగ్గర ఏం పెడతాను? ఫోటో దగ్గర స్వీట్లు పెడతాను. లేకపోతే మా నాన్నగారికి బట్టలు అంటే ఇష్టం, లేకపోతే ఇంకోటి ఇష్టం కాబట్టి నేను ఏం చేస్తాను? వీటిని పెడతాను. ఏమండి అతనికి ఇష్టమైతే పట్టుకెళ్ళడితే అతనే వెనకాల పట్టుకుపోయాడు కదా. అతనే ఏమి పట్టుకెళ్ళాక వదిలేస్తే మరలా వీళ్ళు ఏం చేస్తున్నారు? అతని ముందు, లేకపోతే శవం ముందో, లేకపోతే ఫోటో ముందో, లేకపోతే సమాధి ముందో పెడతారు. ఏమైనా తాగుతాడా, తింటాడా, తీసుకెళ్తాడా? నువ్వు ఎన్ని రోజులు చూసినా అది అలాగే ఉంటుంది. అది మనం మామూలుగా ఆలోచించినా మనకు అర్థం అవుతుంది. అయినా ఈ ప్రపంచం అంతా కూడా ఎందుకు అజ్ఞానంగా ఆలోచిస్తుందో మీరు చెప్పండి. పిల్లలు ఆలోచించండి. నిజంగా ఇవి నమ్మటానికి చాలా కష్టంగా ఉండొచ్చు. ఇవి జీర్ణించుకోలేని పచ్చి నిజాలు ప్రియమైన దేవుని పిల్లలు, నిజమే. కానీ మనిషి వాస్తవంలోకి వస్తాడా? తన పరుగును ఆపుతాడా? తన ప్రయాసను ఆపుతాడా? భారాన్ని మనిషి మీద పెట్టేసుకున్నాడండి. బాధ్యతలని, భారం అని, బంధుత్వం అని, లేకపోతే బంధాలని అన్నీ ఏవేవో కల్పించుకుని, లేనివన్నీ కల్పించుకుని భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి, మాయలో బ్రతుకుతున్నాడు. కానీ వాస్తవానికి ఆలోచిస్తే ఏదో ఒక రోజున నా పరుగు, నా ప్రయాణం ఆగిపోతుంది కదా, దీనికోసం నేను ప్రయాసపడేది, దీనివల్ల నాకు కలిగే లాభం ఏమిటి అని ఎవరైనా కూర్చుని ఆలోచిస్తారా అండి? ఇప్పుడు చెబితే వింటారా అండి? దేవుడు చెబుతున్నాడు ఈ ప్రపంచానికి చక్కటి పాఠాలు. ఒరే నువ్వు ఎందుకు పరిగెడుతున్నావురా? ఎందుకు ప్రయాసపడుతున్నావురా? నువ్వు ఈ భూమి మీద బ్రతకటానికి కావలసిన సర్వ సామగ్రిని పాదాల క్రింద పెట్టాను, నీకు అవసరమన్నీ పెట్టాను. నువ్వు ఎంతవరకు కష్టపడాలో అంతవరకే నువ్వు కష్టపడాలి. ఇప్పుడు నువ్వు ప్రయాసపడాల్సిన పనే లేదు. కానీ ఎందుకయ్యా ఇలా ఆలోచిస్తున్నావు? ఎందుకయ్యా మాయలో పడిపోయావు? ఇదిగో చరిత్రలో ఎన్నో మాటలను చూపించి, ఈ ప్రకృతిలో ఎన్నో వాస్తవాలను చూపించి, రాజుల చరిత్రను చూపించాడు, జ్ఞానుల చరిత్రను చూపించాడు. వారి యొక్క చరిత్రను ఒక్కసారి చూడండి, వాడి కాలగర్భంలో కలిసిపోయారు కదా, ఇంకా నీకు మనోనేత్రం వెలగటం లేదా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే తిమోతి గారికి రాసిన పత్రికలో పౌలు గారు ఏం మాట్లాడుతున్నా ఒక్కసారి చూడండి ప్రియులారా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి ఆలోచిస్తే, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఏమైనా వచ్చారా అండి? తల్లి గర్భం నుంచి వస్తా చక్క మంచి బట్టలు ఏమైనా తీసుకుని వచ్చారా? బంగారం వేసుకుని వచ్చారా? లేకపోతే డబ్బులు ఏమైనా తీసుకుని వచ్చాడా? ఏం తీసుకురాలేదు. ఇప్పుడు తన వెంట ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు. అదే మాట్లాడుతున్న పౌలు గారు చూడండి, ఒరే ఇంత కష్టపడుతున్నారు కదా, ఇంత ప్రయాసపడుతున్నారు కదా, ఒక్కసారి ఈ మాట వినండి రా నాయనా. ఏంటయ్యా ఆ మాట అంటే ఏం చెప్తున్నాడు? మళ్ళీ చూడండి ఆ మాట. మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలోంచి ఏమీ కూడా నువ్వు తీసుకుని పోలేవు. మరి ప్రయాసం కష్టం అంటున్నావు, అబ్బో చాలా పని ఉందంటున్నావు, చాలా సంపాదించాలంటున్నావు, అబ్బో చాలా ఏమో టెన్షన్ పడిపోతున్నావు. దేనికోసం? ఎవరి కోసం? నీ పిల్లల కోసమా? నీ భార్య కోసమా? నీ కోసమా? పోనీ వారేమైనా శాశ్వతమా? కాదు. నువ్వేమైనా శాశ్వతమా? కాదు. ఇవన్నీ ఎక్కడే ఉంటాయి, నువ్వు మాత్రం ఖచ్చితంగా వెళ్ళిపోతావు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, నీ వాళ్ళు నేను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అయినా దేనికయ్యా నీకింత ప్రయాస? ఏంటి దీనివల్ల ఫలితం అని ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ వేసుకున్నావా? అంత చక్కగా చెబుతున్నాడండి. ఏమి నువ్వు తీసుకుని పోలేవు కనుక ఏం చేయాలట? అన్న వస్త్రములు కలిగిన వారై వాటితో తృప్తి కలిగి ఉండండి. అదే జీవరాశులు చేసేది అదేనండి. ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులు చేసే పనే అది. ఏమంటే మొక్కలు ఉన్నాయండి, ఏమంటే పగలంతా ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి. వాటికి ఆహారం ఏంటి? మొక్కలకు ఆహారం ఏంటి? మొక్కలకు ఆహారం ఏంటండి? మొక్కలకు ఆహారం కార్బన్ డైఆక్సైడ్. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, మనం కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాం. ఆ కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఎవరు తీసుకుంటారు? మొక్కలు తీసుకుంటాయి.
మొక్కలు తీసుకుంటాయి కదా కార్బన్ డైఆక్సైడ్, దానికి ఆహారం, మొక్కకు ఆహారం కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్న తర్వాత ఏమంటే రాత్రిపూట ఏం చేస్తుంది తెలుసు, అది తనకి ఎక్సెస్ అయిపోయిన కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది, అది రిలీజ్ చేస్తుంది, విడిచిపెట్టేస్తుంది. అందుకే రాత్రిపూట మొక్కల దగ్గర మీరు పడుకోవద్దని చెబుతారు. ఎందుకనంటే రాత్రిపూట మొక్కల కింద పడుకుంటే అది ఆక్సిజన్ రిలీజ్ చేయదు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. అప్పుడు నీకేమవుతుంది, ఊపిరాడదు అక్కడ. ఆ కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువైపోయింది అనుకోండి వాతావరణంలో, ఒక గదిలో బాగా తలుపులు బిగించి మనం పడుకున్నాం అనుకోండి, లోపల ఏమైపోతుంది, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోద్ది, అప్పుడు మనకు ఊపిరాడదు. ఈ సమాజం ఏం మాట్లాడమో దెయ్యం పట్టేసింది, నా మీద దెయ్యం కూర్చుందని మాట్లాడతారు వీళ్ళు. కానీ అక్కడ వాస్తవం ఏంటయ్యా అంటే కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ పెరిగిపోయింది, అది వాస్తవం. అలాగే మొక్కల కింద నైట్లు పొలాల్లోకి వెళ్ళిపోయి ఏమండి రాత్రులు మొక్కల కింద పడుకుంటారు, నీలకట్లు కట్టేసి, లేకపోతే పొలంలో పనిచేసి. ఇక రాత్రి అయిపోయిన తర్వాత మొక్కలు ఏం చేస్తాయంటే ఎక్సైజ్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి కదా, రిలీజ్ చేసిన తర్వాత వారికి ఏమైపోద్దంటే అప్పుడు అక్కడ ఆక్సిజన్ పర్సెంట్ తగ్గిపోద్ది, కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ పెరిగిపోద్ది. అప్పుడు గాలాడదు మనిషికి, ఇక్కడ ఎవరో నొక్కుతున్నట్టుగా. గాలాడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి, ఒకసారి కాసేపు ముక్కు నోరు బిగబట్టి కూర్చోండి మీరు, ఎలా ఉంటుంది, కకావికలం అయిపోద్ది. దాన్ని ఏం చెప్పింది సమాజం, ఒరే నీ మీద దెయ్యం పడిపోయింది రా, అమ్మో రాత్రి ఏం జరిగిందో తెలుసా, నా మీద దెయ్యం పడిపోయింది, దెయ్యంతో నేను ఫైట్ చేశాను, కాసేపు దాన్ని రిలీజ్ చేసుకుని బయటకు వచ్చేసాను మాట్లాడతారు వీళ్ళు. ఎంత అజ్ఞానం అండి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఈ వాస్తవం నీకు ఎందుకు చెబుతున్నానంటే, మొక్కలు కూడా తనకు ఎక్సెస్ అయిన ఆహారాన్ని ఏం చేస్తుందంటే ఇచ్చేస్తుంది, రిలీజ్ చేసేస్తుంది. కానీ మనిషి ఏం చేస్తాడు, కడుపు నింపుకున్న తర్వాత నాకు ఇక మిగతాది నాకు అవసరం లేదు, ఎవరికైనా ఇచ్చేయాలి, ఇవ్వాలన్న కనీస జ్ఞానం మనుషులకు ఉంటుందా, ఉండదు. ఎంతవరకు కష్టపడాలో అంతవరకే కష్టపడమని అది చెప్పలేదు. మొక్కలు కూడా అంతే, వెళతాయి, ప్రయాణం చేస్తాయి, చక్కగా తన కడుపు నింపుకుంటాయి, మళ్ళీ వచ్చి తన గుట్లో పడుకుంటాయి, రెస్ట్ తీసుకుంటాయి. మరి మనుషులు ఏంటి ఇలా మారిపోయారు, ఏమీ తేలేదు కదరా, ఏమీ తీసుకుని పోలేవు కదరా. అన్న వస్త్రములు కలిగిన వారే తృప్తి కలిగి ఉండండి. 84 లక్షల జీవరాశులన్నీ కూడా అన్న వస్త్రము కలిగి తృప్తి కలిగి ఉన్నాయి కదా, నీకెందుకు తృప్తి లేదు? ఈ తృప్తి లేకపోవటం వల్లనే మనిషి అపాయంలో పడిపోయాడు. ఈ తృప్తి లేకపోవటం వల్ల మనిషి అన్యాయం చేస్తున్నాడు. ఈ తృప్తి లేకపోవటం వల్లనే మనిషి ఆశ దురాశలో పడిపోయి దుఃఖం చేకూర్చుకుంటున్నందుకే దురాశ దుఃఖానికి చేటు. అందుకే సమాజం అంతా కూడా తగలబడిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కానీ వాస్తవంలోకి వస్తే మనుషులందరూ కూడా ఈ రకంగా దేవుడి జ్ఞానం ప్రకారం నడుచుకుంటే నిజంగా నేను ఏం తేలేదు కదా, ఏం తీసుకుని పోలేను కదా, ఈ ప్రయాసం అంతా కూడా వ్యర్థం కదని మనిషికి అర్థమైతే కనుక మనుషులందరూ కూడా సమానంగా చక్కగా సఖ్యంగా బ్రతికేవాళ్ళండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అందుకే అన్నం మీ కడుపు నింపుతుందా, చాలు చాలు. ఏ రోజు నీకు మరణం వస్తుందో తెలియదు, ఏ రోజు వెళ్ళిపోతావో నీకు తెలియదు. కాబట్టి అంతవరకు తృప్తి కలిగి ఉండి సమాజంలో చక్కగా నువ్వు దేనికోసం ఆలోచించాలో, దేనికోసం కష్టపడాలో ఆలోచించి చాలని చెబుతున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడో చూస్తే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా ఒకసారి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 15-16 వచనాలు ఏమని చెప్తున్నాడు చూడండి, ఇంకా క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. ఏమని చెప్తున్నాడు చూడండి, 15-16, 5వ అధ్యాయం 15-16. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో, ఇంకా లోతు చెబుతున్నాడు, వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భంలోండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. అంటే బట్టలు కనీసం నువ్వు వేసుకోవటానికి కూడా బట్టలు లేవు తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు. దిగంబరిగా వచ్చాం, మరలా ఎలా వెళ్ళిపోతావు? వెళ్ళిపోయేటప్పుడు కూడా నీ ఒంటి మీద నీళ్ళు పోగుంచరండి, తగలబెట్టేటప్పుడు కానీ గోతులో పాతి పెట్టేటప్పుడు కానీ బట్టలు లేకుండా నిన్ను పాతి పెడతారు, గుర్తుపెట్టుకో. ఏమీ లేకుండా బట్టలు లేకుండా వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఏమన్నాడు, వాడు తాను ప్రయాసపడి చేసుకొని దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు, అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమిటి? లాభం లేదండి, ఫలితం లేదండి. అంటే భూమి మీద మనుషులందరూ కూడా అబ్బో ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, బిజీ అంటున్నారు. దేనికోసం అయ్యా అంటే ఏమి లేదు. అందుకే అప్పుడప్పుడు ఒక ఉదాహరణ చెబుతున్నా, కుక్కంట సీరియస్గా ఇటు నుంచి అటు వెళ్ళిపోద్దట, అలాగా మరలా సీరియస్ కాసేపు చూస్తే మళ్ళీ అలా వెళ్ళిపోద్దండి. ఏంటి పని అంటే ఏం పని లేదు దానికి, పనా పాట నా బొందా, ఏమి సాధించాలి చెప్పండి. అలాగే మనిషి పరిస్థితి కూడా అలా అయిపోయింది. ఏమంటే పోనే అంతగా ప్రేమ ఉంటుంది. చెప్పాను కదా, సమాధులు వేసేటప్పుడు ఏమండి స్వీట్లు వేస్తారు, లేకపోతే బట్టలు పెడతారు, మామూలుగా ఏదో పాత బట్టలు పెడతారు, పట్టు వస్త్రాలు కూడా పెట్టరు అనుకోండి.
ఏమంటే బంగారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? వజ్రాలు లేని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? మరి ఆ డబ్బు వేసుకోవాలి, ₹1,00,000. అందులో మా నాన్నగారు డబ్బులు అంటే బాగా ఇష్టం, సమాధిలో ₹1,00,000 వేయచ్చుగా. పూర్వం ఒక బంగారం ఉంగరం వేయచ్చు కనీసం. వేస్తారా? ఉంగరం వేస్తారా? వేయరు. ఎందుకు వేయరు? వాడు పట్టుపోవడానికి సంగతి వీళ్ళకి కూడా అక్కడే ఉంటుంది. ఎవడన్నా వచ్చి తోగుని పోతాడని భయం వీళ్ళకి. అవునా కదా? ఇది వాస్తవం కదా? పచ్చి నిజం ప్రేమైన దేవుని పిల్లలు ఏది తీసుకుని వెళ్ళారండి. అందుకే విలువైన వస్తువులు కూడా అక్కడ ఏం పెట్టరు, విలువ లేనివే అక్కడికి పెడతారు. ఎందుకంటే తీసుకెళ్లారని సంగతి వీళ్ళకి తెలుసు. ఊరికే యాక్షన్ డ్రామా ఇదంతా కూడా. అందుకే యోబు గారు కూడా ఏమన్నాడు తెలుసా? మీ అందరికీ తెలుసు. 1:21 అంటాడు, నేను నా తల్లి గర్భంలోను నేను దిగంబరిగా వచ్చి దిగంబరిగా అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుంటాడు. యెహోవా ఇచ్చాడు ఇవన్నీ కూడా, మరలా దేవుడే తీసేసుకుంటాడు. దేవునికే స్తుతి కలుగునుగాక అన్నాడు. చూడండి, అందుకే ఇదంతా విన్న తర్వాత, ఇదంతా చూసిన తర్వాత అసలు మనిషి ఏం చెయ్యాలంటే చెబుతాడు ప్రసంగం గారు చివరి వచనంలో. ఆయన చెప్పుకుంటూ వచ్చి 12వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి ఒకసారి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. తేలిన ఫలితం ఏది? రిజల్ట్ చెప్పేస్తున్నాడు. అసలు ఫలితం ఏంటయ్యా? మనిషి దేనికోసం కష్టపడాలి, దేనికోసం ఆలోచించాలంటే ఇప్పుడు చెబుతున్నాడు చూడండి. ఎవరైతే నీకు బ్రతుకునిచ్చాడో, జీవితాన్ని ప్రసాదించాడో, సర్వస్వాన్ని సమస్తాన్ని నీ పాదాక్రాంతం చేశాడో ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఏవైతే చెప్పాడో, ఎలా అయితే బ్రతకమన్నాడో, ఏ కట్టడలు శాసనాలు అయితే నీకు ఇచ్చాడో వాటిని అనుసరించి నడుచుకోండి చాలు. ఇది మానవ కోటికి విధి అని చెప్పేశాడు. చూడండి, క్రైస్తవులైనా పాటిస్తారు ఈ మాట ప్రకారం? మీరు చెప్పండి. క్రైస్తవులైనా పాటిస్తారు ఈ మాట ప్రకారం? మీరు చెప్పండి. ఏంటయ్యా నువ్వు సాధించేది, ఏంటయ్యా నీకు ఒరిగింది ఏంటయ్యా అని ఆలోచిస్తే ఏమీ లేదన్న సంగతి మనకు అర్థమైపోయింది. మరి చెబుతున్నాడు జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నాడు, ప్రసంగం గారు చెబుతున్నాడు, మానవ కోటికి విధేంటంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన ఏవైతే చెప్పాడో, ఏ కట్టలను ఇచ్చాడో వాటిని అనుసరించి బ్రతకండి చాలు అన్నాడు. చాలు, ఈ భూమి మీద దేనికోసం మీరు ఆలోచించొద్దని చెప్పాడు. యేసుప్రభు కూడా చెప్పాడు, మీకు అందరికీ తెలుసు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనం చెప్తాడు, భూమి మీద ధనమును కూర్చుకోవద్దు. 6:19 మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 19వ వచనంలో, భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు. ఏం ప్రభువా? ఎందుకంటే ఇది నీకు నిలవదయ్యా, అది నువ్వు తీసుకుని పోలేవయ్యా, దానికి చిమ్మెట ఉంటుంది, తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు, నీకు ప్రమాదం, నువ్వు తృప్తి కలుగుండు చాలు. అంటే భూమి మీద డబ్బులు సంపాదించుకోవద్దా ప్రభువా? మరి ఎక్కడ సంపాదించాలి ప్రభు అంటే ఏం చెప్తున్నాడు? పరలోకమందు మీ కొరకు. అంటే ఇక్కడ ఒక మహాజ్ఞానం చెబుతున్నాడు. నువ్వు వెళ్ళబోయే ఒక లోకం ఉంది, నువ్వు వెళ్ళబోయే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో నువ్వేం చేయాలి? అక్కడ ధనాన్ని కూర్చుకోవాలమ్మా. అక్కడ ధనం అంటే ఈ డబ్బుని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి పెట్టాలా? ఏ ధనం, ఏ డబ్బుని సంపాదించాలి, దేనికోసం కష్టపడాలి? అసలు మనిషి కష్టపడితే ఆ ప్రయాసం వలన కలిగే ఫలితం, దేని వలన ఫలితం వస్తుంది అన్నప్పుడు ప్రసంగాన్ని ఒక మాట చెప్పాడు, మనిషికి ఫలితం లాభం ఏదైనా ఉందంటే అది మనిషి భయభక్తులు కలిగి బ్రతకాలి దేవుడి పట్ల, ఆయన శాస్త్రాలను అనుసరించి బ్రతకాలి. ఒక పాయింట్ అని చెప్పాడు. ఇక పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి, అసలు ఏ కష్టం చేస్తే మనకి ఫలితం వస్తుందో, అసలు దేని పట్ల మనం ప్రయాసం కలిగి ఉండాలో, ఏ ధనాన్ని మనం సంపాదించాలో, ఏమంటే పరలోకంలో మన ధనాన్ని ఎలా కూర్చుకోవాలో నిజంగా పౌలు గారు ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో చెబుతున్నాడు చూడండి. ఒకసారి ఏమని చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల, క్షమించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం, ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, మీ కష్టం, మీ ప్రయాసం, ఇప్పటి వరకు మీరందరూ కూడా భూ సంబంధమైన విషయాల మీద మీరు కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. దానివల్ల మీకు కలిగే ఫలితం ఏంటి అంటే మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోయింది, దానివల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు, లాభమే లేదని. ఒక ప్రసంగారు చెప్పినా, పౌలు గారు చెప్పినా, యేసు ప్రభు చెప్పినా, భక్తులందరూ చెప్పినా అదే చెప్పారు. అది వాస్తవా కాదని ఒక్కసారి మనం సమాజాన్ని చూస్తే, మన జీవితాలను చూస్తే వాస్తవ సంగతి మనకు అర్థమైపోయింది. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మీ ప్రయాసము
ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి చెబుతున్నాడు. చూడండి, ఈ భూమి మీద నువ్వు ఎంత కష్టపడినా, భౌతిక సంబంధమైన విషయాల మీద ఎంత ప్రయాసపడినా దానివల్ల నీకు ఫలితం లేదేమో కానీ, ఆ ప్రయాసం వల్ల నీకు లాభం ఏమో లేదేమో కానీ, ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏం ఎరగాలి ఇప్పుడు మనం? ప్రపంచంలో ప్రతి మనిషి ఏం తెలుసుకోవాలి? నువ్వు కష్టపడేది ప్రభు నిమిత్తం అయితే, నువ్వు ప్రయాసపడేది దేవుని కోసమే అయితే, నీ ఆలోచనలు, నీ కష్టం, నీ ప్రయాసంతా దేవుని మీద అయితే అది మాత్రం వ్యర్థము కాదని చెబుతున్నా. అంటే వ్యర్థము గారి ప్రయాస అంటే ఏంటది? దేవుని పని, దేవుని పని. నిజంగా ఒక ఇల్లాలు ఇంట్లో ప్రొద్దున లేచిన కానీ సాయంత్రం వరకు ఎంత కష్టపడుతుంది తన భర్త కోసం, తన పిల్లల కోసం. కానీ దానివల్ల కూడా ఏమి లాభం లేదండి, దానివల్ల కూడా ఏమి లాభం లేదు. కానీ ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి, కానీ ఎప్పుడు అదే ప్రయాస. దానివల్ల నీకు ఫలితం లేదేమో కానీ ఏం ఫలితం ఎక్కడని చెబుతున్నాడండి? ప్రభునందు ప్రయాస మాత్రం వ్యర్థము కాదని ఎరగండి. తర్వాత ఏం చెప్పాడు? ఇదిగోండి, స్థిరంగా ఉండండి, ప్రభునందు స్థిరంగా ఉండండి, కదలని వారుగా ఉండండి, ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. ఎందుకంటే ఎందుకు ప్రభు కార్యాల యందు ఆసక్తి కలిగి ఉండాలి, అభివృద్ధి సాధించాలి, స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలంటే నువ్వు పడే ఈ ప్రయాసం చూసావు, ఖచ్చితంగా దీనివల్ల నీకు ఏం కలుగుతుంది? ఫలితం వస్తుంది, లాభం వస్తుందని ఎవరు చెబుతున్నారు? పౌలు గారు చెబుతున్నాడు. కానీ ఈ ప్రయాసం ఈ లోకంలో ఎంతమంది తెలుసు చెప్పండి? పోనీ మనం ఉన్నామండి, అమ్మో ఈ లోకంలో ఏది కష్టపడినా మనకు లాభం లేదు, కానీ ప్రభువు కోసం మాత్రం మనకు బ్రతుకునిచ్చిన, మనకు జీవితాన్ని ప్రసాదించిన దేవుడి కోసం కష్టపడితే మాత్రం మనకి లాభం ఉందన్న సంగతి మనిషికి అర్థమైతే నిజంగా దేవుడిని విడిచిపెట్టరండి ఎవరు కూడా. దేవుడు కార్యక్రమాలు ఎప్పుడు ఆసక్తిగా ఉంటారు, దేవుడు కార్యక్రమాలు చేస్తారు, దేవుని పని చేస్తారు, దేవుని మాటలు వింటారు, దేవుని మాటలు వినిపించడానికి ఏమైనా చేస్తారు. ఇది ప్రపంచంలో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు తప్ప ఎవ్వరు గుర్తించలేకపోయారు. చూడండి, ఏ పాఠం చెప్పనివ్వండి, చివరికి దేనికి లింకప్ చేస్తారో తెలుసా? దేవుని పనికి లింకప్ చేస్తారు. చేయాలి, మన ప్రభు కార్యాలు చేయాలి, ధర్మ కార్యక్రమాలు చేయాలి, ఎన్నో సత్య సంబంధమైన కార్యక్రమాలు చేయాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు చేయటం వలన నీకు ఫలితం కలుగుతుంది, లాభం కలుగుతుంది. అది ఆ కష్టం మాత్రం వ్యర్థం కాదు. నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, ఖచ్చితంగా నీకు లాభం కలుగుతుందని చెప్పాడు. చూడండి, అందుకే పౌలు గారు నిజంగా ఆయన మాటలు మాట్లాడే విధానంలో చూస్తే రోమపత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చూడండి ఒకసారి, ఏమండి? 16వ అధ్యాయం 12వ వచనం, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న పత్రిక 16వ అధ్యాయం 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ఎవరట వీళ్ళిద్దరు? లోకంలో ప్రయాసపడేవాళ్ళు కాదు వీళ్ళు, లోక సంబంధమైన ఏమండి కష్టం చేసేవాళ్ళు కాదు వీళ్ళు. ఎవరి కోసం ప్రయాసపడేవాళ్ళట? ప్రభువు కోసం ప్రయాసపడేవాళ్ళు. ఎవరి వీళ్ళిద్దరూ? త్రుఫైనా త్రుఫోసా. వారికి వందనాలు, ఎందుకంటే వారి కష్టం ఖచ్చితంగా ప్రభువునందు వ్యర్థం కాదు. అందుకే వారి గురించి చెబుతున్నాడు. అందుకే వారి గురించి దాని జీవగ్రంథంలో రాయించబడింది. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, ప్రియురాలకు పెర్సీసునకు వందనములు, పెర్సీసునకు వందనములు. ఎవరు వీళ్ళు? ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. నిజంగా పౌలు కానీ, భక్తులు కానీ, ఈ త్రుఫోసా కానీ, లేకపోతే ఏమండి వీళ్ళ పేర్లేంటి, త్రుఫోసా కానీ, త్రుపైనా కానీ, వీళ్ళందరూ కూడా దేవుని కోసం ఎందుకంత కష్టపడ్డారు? ఇప్పటి వరకు అబ్రాహాం గారి జీవితాన్ని చూశారు, దేవుని కోసం ఎందుకంత ప్రయాసపడ్డాడు? భక్తులందరూ కూడా దేవుని కోసం ఎందుకు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కోసం ఎందుకు ప్రయాసపడ్డారు? ఒక మోషే గారు సింహాసనం ఇస్తారంటే, ఐగుప్తు నిజంగా ఆ రాచరికం ఇస్తారంటే, మాకు ఏమీ అవసరం లేదు, మాకు దేవుడు కావాలి, దేవుడున్న లోకం కావాలని ఎందుకు అడిగారు? ఎందుకు ఈ లోకంలో కష్టపడటానికి ఇష్టపడ్డారు అని అంటే, ప్రభునందు పడే ప్రయాస వ్యర్థం కాదని వారు ఎరిగారు, అందులో వాస్తవాన్ని గుర్తించారు. ఈ లోకంలో ఏది సాధించినా ఖచ్చితంగా మట్టికే పోతాం, కానీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక మహాలోకం ఉంది. ఆ లోకంలో మనం ధనాన్ని కూర్చుకోవాలి, దాన్ని మనం సంపాదించాలి, దానికోసం ఇక్కడ మంచి పునాది వేసుకోవాలని వారందరూ ఆలోచించి నిజంగా దేవుని కోసమే వారు కష్టపడ్డారు, భయభక్తులు కలిగి బ్రతికారు, చక్కగా వారి జీవితాన్ని
కాపాడుకున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఎంత చక్కగా మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. ఇంకా ముందుకెళ్తే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం కూడా ఏం చెప్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 3వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అవును నిజమైన సహకారి, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరట వాళ్ళు? సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడ్డారంట. వాళ్ళందరూ కూడా దేనికోసం ప్రయాసపడ్డారు ఏమండి? అవును నిజమైన సహకారి ఆ స్త్రీలట క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ నాతో పాటు దేవుడి పనులు చేసేవాళ్ళు, నాతో పాటు సువార్త కార్యక్రమాలు చేసేవాళ్ళు, నాతో పాటు ప్రభు కార్యక్రమాలు చేసేవాళ్ళతో నా సహకారులు కూడా అందరూ ఏం చేశారు? సహకారంగా నిలవబడ్డారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను అని ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడ్డాయి. ఎవరట? ప్రభువునందు ప్రయాసపడే వాళ్ళ పేర్లు ఎక్కడుంటాయట? జీవ గ్రంథంలో ఉంటాయి. జీవ గ్రంథంలో ఉంటాయి. దేవుడు రాసుకుంటాడట. ఏమండి, మనం బాగా కష్టపడి ఆస్తులు అంతస్తులు సంపాదించాం అనుకోండి, మన పిల్లలు ఏం చేస్తారు? మన పేరు రాసి ఇంటి మీద చెప్తారేమో, మా అయితే అంతేనా? మా అయితే ఫోటో మీద జననం మరణం అని పేరు రాస్తారేమో. అమ్మో మా నాన్నగారని జ్ఞాపకాలు దాచుకుంటారేమో. వాటి వల్ల మీకు లాభం ఏంటి? ఏం లేదు. నువ్వు సంపాదించిన వాడు అనుభవిస్తాడు అంతే. నాన్న అది కూడా పెట్టేవాళ్ళు లేరనుకోండి ఈ రోజునే. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక మనం గనక దేవుడి కోసం కష్టపడితే, దేవుడి కోసం ప్రయాసపడితే, స్వార్థ కార్యక్రమాలు చేస్తే మన పేర్లు ఎక్కడుంటాయట? జీవ గ్రంథంలో ఉంటాయి. అందుకేనండి నిజంగా స్వార్థ కార్యక్రమాలు చేయండి, సభలు పెట్టండి, పోస్టర్లు అంటించండి, ఏమండి స్టేజ్లు వేయండి, లైట్లు కట్టండి. వీటన్నిటికీ సహకారులకు ఎందుకు వచ్చేస్తున్నారో తెలుసా? ఎందుకు వాక్యాలు వింటున్నారో తెలుసా? ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసా? సహకారుల పేర్లు ఎక్కడున్నాయి? జీవగ్రంథంలో ఉన్నాయి. ప్రయాసపడిన వాళ్ళ పేర్లు, వాళ్ళకి సహకారం చేసిన వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో ఉన్నాయి. ఒకవేళ జీవగ్రంథంలో లేకపోతే ఏంటి మన పరిస్థితి? ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనం చెప్తాడు. తర్వాత చదువుకోండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 15 వచనంలో ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిన. అంటే ఒకవేళ గనక నిజంగా ఈ భూమి మీద దానికోసం దీనికోసం ప్రయాసపడి కష్టపడి దేవుణ్ణి విడిచిపెట్టి నీకు బ్రతుకునిచ్చిన దేవుణ్ణి విస్మరించి ధర్మ కార్యక్రమాలు కానీ సత్య సంబంధమైన కార్యక్రమాలు చేయకుండా చచ్చావే అనుకో, ఎక్కడికి పోతావు? ఎందుకంటే నీ పేరు దేవుడు రాసుకోడు కదా. ఏమండి, ఆధార్ కార్డులో పేరు లేకపోతే నానా ఇబ్బందులు, ఏమండి ఓటర్ కార్డులో పేరు లేకపోతే నానా అగచాట్లు, ఇంకో దగ్గర పేరు లేకపోతే నానా అగచాట్లు. ఇంకొంతమంది అయితే గిన్నిస్ బుక్లో నా పేరు ఉండాలి, ఏమంటే లిమ్కా బుక్లో నా పేరు ఉండాలని ప్రయాసపడుతున్నారు. కానీ అసలు జీవగ్రంథంలో నా పేరు ఉండాలి. ఒకవేళ జీవగ్రంథంలో నా పేరు లేకపోతే నా పరిస్థితి ఏంటి? అమ్మో అగ్నిగుండంలో పడేసాడు కదా ఒక ధనవంతుడి ప్రయాస దేనికోసం? భూమి మీద తన కోసమే, తన వాళ్ళ కోసమే. దేవుడి కోసం ఎప్పుడు ఆలోచించలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? అందుకే జీవగ్రంథంలో తన పేరు రాలేదు కాబట్టి అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. యాత్ర పడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు. కానీ మనం గనక జీవగ్రంథంలో మన పేరు రాయించబడితే, నువ్వు కష్టపడిన ప్రతి కష్టాన్ని దేవుడు వృధాగా విడిచిపెట్టండి. గుర్తుపెట్టుకోండి, వృధాగా విడిచిపెట్టడు. అదే అంటాడు హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తాడు చూడండి. ఏమంటాడు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమండి 6వ అధ్యాయం 10వ వచనం, మీరు చేసిన కార్యమును, మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో, ఏదైతే ప్రయాసపడుతున్నారో, ఏవైతే కష్టపడుతున్నారో, ఎంతకాలం కష్టపడతాం చెప్పండి. మాకు కష్టపడితే నేను మీ మీద పెట్టే కాడి చాలా సులువు అన్నాడు యేసుప్రభు. చాలా సులువు. మీరు మోయగలిగిందే పెడతాను నీ మీద, మీరు మోయగలిగిన బాధ్యతే మీ మీద పెడతాను. చాలా చిన్నదయ్యా. ఈ చిన్న జీవితంలో, ఈ చిన్న కాలంలో నువ్వు నా కోసం కష్టపడితే అమ్మో శాశ్వత కాలం బ్రతికే మహాలోకాన్ని మీకు ఇస్తానయ్యా. ఎంత ఫలితాన్ని ఇస్తానంటే దేవుడు. ఎప్పటికీ ఉండిపోయే లోకం, ఎప్పటికీ ఉండే ఆస్తి, ఎప్పటికీ ఉండే ప్రేమ నీ కోసం ఎదురు చూస్తుంది. అది కావాలా? ఎప్పుడు చస్తావో అన్నీ వదిలిపెట్టే ఈ లోకం నీకు కావాలా? ఆలోచించుకొని చెప్తున్నాడు దేవుడు. చూడండి ఏమన్నాడు చూడండి అక్కడ. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారము, మీరు చేసిన పరిశుద్ధులకు చేసిన మీరు ఉపచారమును ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి
చూపిన ప్రేమకు మీరు తన నామమును పెట్టి చేసిన కష్టం కానీ చూపిన ప్రేమను కానీ మరిచిపోవటానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. గుర్తుపెట్టుకోండి, మనుషులకు చేస్తే వారు మర్చిపోతారేమో, మనుషుల కోసం మీరు కష్టపడితే అది వృధా అయిపోతుందేమో, మీకోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన మనుషులు మీరు విస్మరిస్తారు, వారికి కీడు చేస్తారేమో. కానీ దేవుడైతే అసలు ఏమి అడగకుండా నీచిన ఆయన కోసం కష్టపడితే ఆయన కోసం ఆలోచిస్తే మళ్ళీ ఎలా వదిలిపెడతాడు చెప్పండి? అసలు వదిలిపెట్టండి దేవుడు వదిలిపెట్టండి. ఎప్పటికీ మనం చేపట్టుకుంటాడు. మీకు మహాలోకాన్ని ఇస్తాడు, మహా ఫలితాన్ని ఇస్తాడని చెబుతున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు. ఖచ్చితంగా నువ్వు చేసిన కార్యక్రమాలు బట్టి నీకు ప్రతిఫలం ఇచ్చి తీరుతాడు దేవుడు. మనుషులైతే ఎవరేమో కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు. ఇది అర్థమైతే ఈరోజు ప్రతి మనిషి దైవ కార్యక్రమాలు చేసేవాడు. అమ్మో, దేవుడు ఫలితాన్ని ఇస్తాడట, దేవుడు మర్చిపోడట. కాబట్టి నేను దైవ సేవకులకు సహకారం చేస్తాను, వారికి ఉపచారం చేస్తాను, కార్యక్రమాలు చేస్తాను, ప్రభువు కోసం ప్రయాసపడతాను. ప్రారంభ శతాబ్దంలో భక్తులందరూ కూడా ఎలా ప్రయాసపడ్డారో, ఒక పౌలు గారు, అపోస్తులు, యేసుక్రీస్తు ఎలాగైతే ప్రయాసపడ్డారు నేను కూడా ప్రయాసపడతాను. లోకంలో మాత్రం నేను ప్రయాసపడను. ఎందుకంటే దేవుని కోసం ప్రయాసపడకపోతే, జీవగ్రంథంలో నా పేరు ఉండకపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోతాను? నరకానికి వెళ్ళిపోతాను, అగ్నిగుండానికి వెళ్ళిపోతాను. కాబట్టి దేవుడి కోసం కష్టపడాలి, దేవుడి కోసం ఆలోచించాలి, భయభక్తులు కలిగి బ్రతకాలి, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకాలి, దేవుడు చెప్పినట్టుగా బ్రతకాలి. దేవుడు కార్యక్రమాలు ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చేయాలి. అందుకే నిజంగా ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథంలో ఏమండి 51వ అధ్యాయం 58వ వచనం చెప్తున్నాడు చూడండి. 51:58లో 51:58లో ఏం చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 58వ వచనంలో 51:58లో సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏమండి 51:58 ఇర్మియా 51:58 జనములు వృధాగా ప్రయాసపడుతున్నారన్న మాట ఉంది అక్కడ. జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు అన్నాడు చూడండి. అంటే జనములు ప్రయాస అంతా వ్యర్థంగా ప్రయాసపడుతున్న దానివల్ల మనిషి కలిగే లాభం ఏంటయ్యా అంటే అగ్నిగుండం. అంటే లోకంలో నువ్వు కష్టపడితే దానికి ఫలితం ఏంటి? అగ్నిగుండం. దేవుడి కోసం కష్టపడితే మహాలోకం. ఏది కావాలి? దేవుడున్న లోకం కావాలా? దానికోసం ప్రయాసపడతావా? జీవగ్రంథంలో పేరు రాయించుకోవడానికి కష్టపడతావా? లేకపోతే ఈ లోకంలో నువ్వు చిరస్థాయిగా ఉండిపోవటానికి, లేదా ఈ లోకంలో ఏమండి ఈ లోక సంబంధమైన కార్యక్రమాల నిమిత్తం ప్రయాసపడితే దానివల్ల నీకేమీ లాభం లేదని తెలిసిన వాటి కోసం కష్టపడతావు? ఆలోచించని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. ఇలా ఈ జ్ఞానం తెలియక మనుషులందరూ కూడా దేవుడి దగ్గరకు వస్తే దేవుడి జ్ఞానం ఏంటి లాభం అంటున్నారు. వస్తే ఏంటండి లాభం? దేవుడి మాటలు వింటే ఏంటండి లాభం? దేవుడి కార్యక్రమాలు చేస్తే ఏంటండి లాభం? లాభం ఏంటి? మహాలాభం ఉంది. అందుకే భక్తులు ఏం చేశారు? వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తం అన్నారు. ఎక్కడ? తిమోతి గారు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం తర్వాత చదువుకోండి. వారు వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు, అంటే రాబోయే కాలమే వాస్తవం. ఇది వాస్తవం కాదా? ఖచ్చితంగా వాస్తవం కాదు. ఒకనొక రోజున అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఒకనొక రోజున గోతుకు వెళ్ళిపోతావు. ఈరోజు కనపడిన వ్యక్తి రేపు కనబడతాడో లేదో తెలియదు. కాబట్టి ఇదంతా కూడా అవాస్తవం. వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకునే నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకున్నారట. మంచి పునాది వేసుకున్నారట. ఏంటా మంచి పునాది? సత్క్రియలు అను ధనము కలవారు నాకు చెప్పాడు యేసు ప్రభు. పరలోకంలో ధనం అంటే ఏ ధనం? అది సత్క్రియలు అను ధనము. సత్య సంబంధం, వాక్య సంబంధమైన క్రియలనే ధనాన్ని చేకూర్చుకోండి, ఆ డబ్బును సంపాదించండి. అది ఎలా వస్తుంది? దేవుడు కోసం నువ్వు ప్రయాసపడితే డబ్బులు పోగులు పోగులైపోతుంది అంటది. ఏ డబ్బది? సత్క్రియలనే ధనమును. ఔదార్యము గలవారును తమ ధనములు అంటే నువ్వు నేర్చుకున్న ఈ సత్క్రియలనే ధనములో ఇతరులకు పాలివ్వాలట. నువ్వు అందరికి పంచేయాలట. ఈ ధనాన్ని అందరిని ధనవంతులుగా చేసేయాలట, అందరినీ సమృద్ధులుగా చేసేయాలట. అలాంటి ధనాన్ని సంపాదించే వాళ్ళుగా ఉండాలి. అది పునాదంటే. దానికోసం ప్రయాసపడనని చెప్తున్నాడు. అందుకే వారందరూ కూడా ప్రయాసపడ్డారు. అందుకే ప్రభునందు మృతి పొందువారు, ప్రభునందు మృతులు ధన్యులు అన్నాడు చూడండి. ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు. ఎక్కడది?
ప్రకటన గ్రంథము 14:13 చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 14:13 ఏం చెప్తున్నాడు చూడన్నా. ప్రభునందు మృతి నొందు మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అన్నారా. అంటే ప్రభు కోసం నువ్వు కష్టపడి, ప్రభు కోసం నువ్వు శ్రమించి, ప్రభు కోసం నువ్వు ఆలోచించి, ధర్మ కార్యక్రమాలు చేసి, ప్రభు కోసం కష్టపడిన వారికి సహకారులుగా నిలబడి నువ్వు ఉన్నతమైన కార్యక్రమాలు చేసి నువ్వు చస్తే ఏమన్నాడు, నీ ప్రయాసం అంతటిను నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావట, విశ్రాంతిలోకి వెళ్ళిపోతావట. ఒకనాడు లాజర్ గారు వెళ్ళిపోయాడు విశ్రాంతిలోకి, ఒకనాడు అబ్రహాం గారు వెళ్ళిపోయాడు విశ్రాంతిలోకి. వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు విశ్రాంతిలోకి? ప్రభు కోసం ప్రయాసపడ్డారు కనుక. నువ్వు కూడా ఈ చిన్న జీవితంలో ప్రభు కోసం నువ్వు ప్రయాసపడ్డావు అనుకో, నీకు విశ్రాంతి ఎవరన్నా వద్దనుకుంటారు చెప్పండి? చిన్న కష్టపడితేనే ఒక రోజు ఒక పూట సరిగా నిద్ర లేకపోతే నువ్వు విశ్రాంతి తీసుకోవాలని వెంపర్లాడతారు. అంటే విశ్రాంతి అంటే మనిషికి అంత ఇష్టం. రెస్ట్ తీసుకుంటారంటే మనిషి ఎప్పుడు ఇష్టపడతాడు. ఆ విశ్రాంతి నీకు శాశ్వత కాలం ఇస్తానని చెబుతున్నాడు దేవుడు. ఎప్పుడు? ప్రభు నందు నువ్వు కష్టపడితే. లోకంలో నువ్వు కష్టపడినంతకాలం నీకు విశ్రాంతి ఉండదు. విశ్రాంతి ఉంటుందా? బెంజ్ కార్లకు తయారు చేసే బెంజ్ కంపెనీ అధినేత బెంజ్ అన్నట, ఏమండి ప్రయాసపడి కష్టపడి అవసరమైతే ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టేసి, ఏమండి తింటాకి ఏమీ లేని స్థితిలో నుంచి ఎంత ఎత్తుకు ఎదిగిపోయాడు. ఇప్పుడు తింటాకి ఖాళీ లేనంత ఎత్తుకు ఎదిగిపోయారట మనుషులందరూ కూడా. అలాగే మారిపోయారు. ఆరోగ్యాన్ని పోగొట్టేసుకున్నారు. తీరా జేబు నిండా డబ్బులు వచ్చేసిన, ఆస్తులు వచ్చినాయి. ఇప్పుడు తింటాకేమి, అనుభవించడాకేమి లేదు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడట, ఏమండి ఇది నా పరిస్థితి, ఒకనాడు డబ్బు లేదు, తింటాకి డబ్బు లేదు, ఇప్పుడు సంపాదించడానికి బోల్డ్ సంపాదించాను, బోల్డ్ డబ్బు ఉంది, కానీ తింటాకి ఏం తినలేకపోతున్నానండి, ఆరోగ్యం బాగోలేదంటే అప్పుడు డాక్టర్ ఒక మాట చెప్పాడంట, బెంజ్ ఇక్కడ నువ్వు తాగవలసింది గంజి, అంతే, ఇక చేసేది ఏమీ లేదు, అయిపోయింది, నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, ఏమి నువ్వు సాధించలేవని చెప్పాడట. అలాగే మనం కూడా అదే పరిస్థితి అయిపోయాం కదండి. ఆనాడు బెంజ్ స్టార్టింగ్లోనే ఈ కడుపు నింపుకుంటే చాలనుకుంటే బాగుండు, ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు చెప్తున్నారండి ఆరోగ్యమే మహాభాగ్యం. నువ్వు ఎంత సంపాదించిన ఆరోగ్యం లేకపోతే చివరికి అవసాన దశలో కష్టపడినంతా కూడా దానికే పోయాలి, హాస్పిటల్కే పోయాలి, రోగాలకే పోయాలి. అసలు చూస్తారో లేదో తెలియదు, నేను పట్టించుకుంటారో లేదో తెలియదు. ఎవరు పట్టించుకుంటారు నిన్ను? లోకంలో అందరి కోసం కష్టపడుతున్నావు. ఏమంటే నేను కష్టపడిన నా భార్య కోసం, పిల్లల కోసం, అందరి కోసం కష్టపడుతున్నారు. ఎంతమంది చివరి వరకు ప్రేమానురాగాలతో ఉంటున్నారు? మన అవసర దశలో వృద్ధాప్యులు ఎవరు మనల్ని ఎత్తుకుంటున్నారు? ఎవరు మనల్ని చూస్తారు చెప్పండి? ఈ లోకంలో నువ్వు ఎవరి కోసం కష్టపడినా వారు నీకు ఫలితాన్ని ఎవరు, వారి వల్ల నీకు లాభం లేదేమో, కానీ దేవుడి కోసం నువ్వు కనుక కష్టపడితే, ప్రయాసపడితే మాత్రం ఖచ్చితంగా నీకు ఫలితాన్ని ఇస్తాడు. మర్చిపోవటానికైనా అన్యాయస్తుడు కాడు. కాబట్టి నీ చేతికి ఏ పని వస్తే ఆ పని చేసేయండి. ఏ పని అది? అదృష్టవంతులని మీరు నిజంగా చెబుతున్నానండి. ఈ విషయం లోకంలో ఎవ్వరికీ తెలీదు, మీకు తెలిసింది, దేవుడు మీకు చెప్పిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలి? చేతికి వచ్చిన ఏ పనైనాను మీరేం చేయమన్నాడు? శక్తి లోపం లేకుండా చేసేయమన్నాడు. ఎక్కడా? ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుందో చూడండి. 9వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఒకసారి. 9వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ప్రసంగి గ్రంథము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనను నీ శక్తి లోపము లేకుండా చేసేయి. నీవు పోవు పాతాళమందు అక్కడ పని లేదు, ఉపాయం కూడా లేదు. ఏమన్నా ఒక్కసారి ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా భూమి మీదకి వెళ్ళి వస్తాను, కష్టపడతానంటే ఏమన్నా దానికి అర్థం ఉందా అండి? లేదు. ఇక అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక కష్టం లేదు, పని లేదు, ఉపాయం లేదు, నువ్వు ఏం చేసినా ఉపయోగం లేదు, ఇక అయిపోయింది, లాక్. అందుకే పెద్దలు ఒక సామెత చెబుతారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోండి, చేతులు కాలకముందే ఆకులు పట్టుకోండి. అందుకే ముందుగానే ఈ బ్రతుకులో నువ్వు ఉన్నంతకాలమే, బ్రతుకున్నంతకాలమే నువ్వేం చేయాలంటే, ఈ బ్రతుకులో ఉన్నంతకాలమే, ఈ దేహాన్ని విడిచిపెట్టే లోపే వాస్తవాన్ని తెలుసుకో, నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకో, నీ జీవితం ఎందుకు ఈ భూమి మీదకి వచ్చిందో తెలుసుకుని ప్రభువు కోసం ప్రయాసపడు. అంతేకాని ఈ లోక సంబంధంగా నువ్వు ఆలోచించొద్దు. ఈ లోకంలో బ్రతకడానికైతే కష్టపడు, ఓకే, అంతవరకు చాలు. అంతకు మించిన ఆలోచన నీకొద్దు. అంతకు మించిన ఆలోచన ఈ లోకానికి ఇంత చేటు తెచ్చిపెట్టింది. అంతకు మించిన ఆలోచన ఈ లోకంలో ఇంత అన్యాయ అక్రమాలకు దారి తీసింది. అంతకు మించిన ఆలోచనే ఈ రోజున లోకానికి ఆరోగ్యం లేకుండా పోయింది, ఆత్మీయ స్థితి కోల్పోయారు, అంత ఆర్థిక బంధాలు అయిపోయాయి, అంత అన్యాయాలు అయిపోయాయి. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి, అవన్నీ పక్కన పెట్టేయండి. అందుకే నీ చేతికి ఏ పని వస్తే అది ఖచ్చితంగా చేసేయండి, సద్వినియోగం చేసుకోండి. సమయం ఉండగానే మీరు జ్ఞానులైతే దీన్ని సద్వినియోగపరచుకోండి.
ప్రభు చిత్తం ఏంటో తెలుసుకోండి, బ్రతుకు ప్రమార్థం ఏంటో తెలుసుకోండి అని చెబుతున్నాడు ప్రభు. అందుకే యేసుప్రభు ఏమన్నా తెలుసా, తండ్రి నాకు నువ్వు ఏ పనులైతే చేయటానికి, ఏ కార్యక్రమాలు అయితే ఇచ్చావో అవి భూమి మీద నేను సంపూర్తిగా నెరవేర్చాను, చేసేసానయ్యా. చేయుటకు నువ్వు నాకు ఏ పని అయితే ఇచ్చావో ఆ పని నేను సంపూర్తిగా చేసి నిన్ను మహింపరిచాను అంటాడు యోహాను సువార్త 17:4 చేసేసాను, ఇక నిన్ను తీసుకెళ్ళిపో, విశ్రాంతిలోకి తీసుకెళ్ళిపో. ఎందుకంటే ప్రయాసకు ఫలితం అక్కడుంది, జీవగ్రంథంలో ఉంది, జీవలోకంలో ఉంది అని తీసుకెళ్ళిపోయిన యేసుప్రభు మాట్లాడే ప్రియమైన దేవుని పిల్లలు. అందుకే చివరిగా ఒక మాట, నిజంగా దేనికోసం కష్టపడాలో, దేనికోసం ఆలోచించాలో యేసుప్రభు ఒక చక్కటి మాట చెబుతున్నాడు. చివరిగా యోహాను సువార్త 8వ అధ్యాయము, క్షమించండి 6వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 27వ వచనం, 6:27 యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకండి అని చెప్పేసారు. చూడండి, దేనికోసం కష్టపడద్దంట? క్షయమైన ఆహారం. ఈ లోకంలో ఏదైతే నువ్వు ఆహారం అనుకుంటున్నావో, దేనికోసం అయితే నువ్వు ప్రయాసపడుతున్నావు, అదంతా కూడా క్షయమైపోయేది, లయమైపోయేది, పోయేది. ఎప్పటికైనా అవి అంతర్ధానం అయిపోతాయి, లయమైపోతాయి. వాటి కోసం మీరు కష్టపడకండి, అవి ఎప్పటికి ఉండవు. నువ్వైనా వెళ్ళిపోతావు, అవైనా అంతర్ధానం అయిపోతాయి. దృశ్యమైనవి అనిత్యములు, అవి ఎప్పటికీ ఉండేవి కావు. అందుకేం చెప్తున్నాడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, క్షయమైన ఆహారం కోసం ప్రయాసపడకండి. మరి దేనికోసం కష్టపడాలంటే నిత్య జీవమును కలుగజేయు, నిత్యము నిన్ను జీవింపచేసే, నిత్యము నిన్ను ఉంచే, నిత్యము నిన్ను ప్రేమించే, నిత్యము నువ్వు నిలిచే ఏమన్నాడు, అక్షయమైన ఆహారం ఒకటి ఉంది. నువ్వు ఎలా ప్రయాసపడాలో, ఎలా కష్టపడాలో, దేన్ని సంపాదించాలంటే ఇదిగో ఈ సత్క్రియలనే ధనాన్ని సంపాదించండి. ఈ సత్క్రియ సత్యమనే ధనాన్ని సంపాదించి సత్క్రియలు చేయండి, ధర్మ కార్యక్రమాలు చేయండి. ఈ అక్షయమైన ఆహారాన్ని ఏమన్నాడు, సంపాదించుకోండి. నిజంగా ఏమండి, నిజంగా చర్చిలోకి వెళ్ళిపోయి, దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయి, తండ్రి నాకు ఆస్తి కావాలి తండ్రి, ఈ అక్షయమైన ఆస్తి కావాలి తండ్రి, నిజంగా ఇదే నిజమైన ఆస్తి అని తెలిస్తే ఇవాళ ఇక్కడ స్థలం చాలదండి. స్థలం సరిపోద్దా, మాకు చెప్పండి, మాకు ఇచ్చేయండి ఆస్తి. లోకంలో డబ్బు విలువ తెలిసింది కానీ, లోకంలో ఆహారం విలువ తెలిసింది కానీ, పొద్దున్నంగానే ఈ కడుపును నింపుకోవడానికి పరిగెడుతున్నారు కానీ, నిజంగా ఆస్తి అంటే, అక్షయమైన ఆహారం అంటే వాక్యం అనే సంగతి మనకు అర్థమైతే, అదే నిత్య జీవానికి తీసుకెళ్తుందని సంగతి మనకు అర్థమైతే, అదే ప్రభువు దగ్గర తీసుకెళ్తుందని సంగతి మనకు అర్థమైతే, మనం ఎప్పుడు ప్రభు కార్యక్రమం మానేస్తాం చెప్పండి? వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం వినాలి. ప్రతిరోజు మాకు చెప్పండి. ప్రతి దినం మేము ప్రభుతో ఉంటాం, ప్రతి దినం కూడా ప్రభు కోసం ప్రయాసపడతాం. బాబా ఎంత బాగుందండి. అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. మనుష్య కుమారుడు దానికి ఇవ్వటానికే, దాన్ని మీకు ఇస్తాడు. అది ఇవ్వటానికి దేవుడు నాకు ముద్రేషని చెప్తున్నాడు. చూడు, నాకు ముద్రేసింది అందుకు, నన్ను పెట్టింది అందుకు. అందుకే ఈ ప్రపంచానికి ఈ విషయాలు ఏమైనా ప్రబోధించాను. తెలుసుకోండి, క్షయమైన ఆహారం కోసం కష్టపడకండి, మిమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళిపోయి అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. అంటే ఇప్పుడు మీకు అర్థమైన పాయింట్ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇప్పుడు ప్రభువునందు మనం పడే ప్రయాస మాత్రం ఎప్పటికీ వ్యర్థమైతే కాదు, ఎప్పటికీ ఉంటుంది. కానీ ఈ లోకంలో నువ్వు ఏది ప్రయాసపడినా, కష్టపడినా అది ఎప్పటికైనా వ్యర్థమే. వ్యర్థమైపోయే ఈ లోకం కోసం ఆలోచించి కష్టపడతారో, ఏమండి, వ్యర్థము కానీ ప్రభు కార్యక్రమాలు చేసి నిత్య జీవానికి వెళ్ళిపోతారో, నిర్ణయం మీరే తీసుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా దేవా, నిజమే తండ్రి, ఈరోజు అక్షయమైన ఆహారం వాక్యం అన్న సంగతి మాకు అర్థమైతే, నిజంగా ఆత్మ సంబంధమైన సంగతులు మేము సాధించాలి, సంపాదించాలి, మా ఆత్మ పరలోకానికి వెళ్ళాలన్న సంగతి మాకు అర్థమైతే, ఆత్మతో మేము చేసే కార్యక్రమాలు ఎప్పటికీ అవి నిలుస్తాయన్న సంగతి మాకు అర్థమైతే తండ్రి, ఎప్పుడు వాటి కోసమే ప్రయాసపడేవాళ్ళం, కష్టపడేవాళ్ళం. కానీ ఈరోజు లోకం అంతా కూడా అబద్ధంలో బ్రతుకుతుంది నాయన. ఏది నిజం అనుకుంటున్నారు అది అబద్ధం అనుకుంటున్నారు, ఏది అబద్ధం అదే నిజం అనుకుంటున్నారు నాయన. ఈ లోకం అంతా నిజం అనుకుంటున్నారు కానీ ఎప్పటికైనా పోయేది. ఈ లోకంలో అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి తండ్రి, అది వాస్తవం అనుకునే భ్రమలో బ్రతుకుతున్నారు నాయన. కానీ మీకోసం పడే కష్టం, మీకోసం పడే ప్రయాస, మీరున్న లోకం నిజమైన సంగతి మాకు అర్థమైతే అక్కడికి చేరుకోవడానికి మేము ఇష్టపడేవాళ్ళం, కష్టపడేవాళ్ళం. ప్రభునందు మా ప్రయాస వ్యర్థం కాదని ఎప్పటికైనా ఎరిగి ఆసక్తి పరులుగా ఉండి తండ్రి, మీ కార్యాల్లో అభివృద్ధి సాధించి స్థిరులుగా కదలని వారుగా ఎప్పటికీ ఆసక్తి పరులుగా ఉండి తండ్రి, మీకోసం బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తున్నాం తండ్రి.
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అనుగ్రహించి మీకోసం కష్టపడి ఆలోచించేవారుగా వాళ్ళందరినీ కూడా స్థిరపరచమని అర్థిస్తూ ఈ తుచ్చమైన జీవితాన్ని ముగించుకున్న తర్వాత నీ యొక్క నిత్యరాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము కూడా వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు తోడైండు నిలుచునుగాక. ఆమేన్. అందరికీ వందలండి. అందరికీ సెలవు.